ఈరోజు నువ్వొకరిని ఏడిపించావు, వాళ్ల నమ్మకాన్ని నవ్వుతూ తుంచేశావు, హాయిగా భోజనం చేసి ఏ భయం లేకుండా నిద్రపోయావు, ఏమీ కాలేదు కదా అని ఒక వింతైన గర్వంతో ఊగిపోతున్నావు. నేను ఎంత చేసినా నన్నెవరడుగుతారు అని నీ అద్దంలో నువ్వు చూసుకుని నవ్వుకుంటున్నావు. అక్కడే నువ్వు అసలైన పప్పులో కాలేశావు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనదేంటో తెలుసా? నిశ్శబ్దం. నిన్ను నమ్మిన మనిషి నువ్వు ఇచ్చిన గాయాన్ని భరిస్తూ ఏమీ అనలేక మౌనంగా నీవైపు చూసి వెనుతిరిగినప్పుడు ఆ నిశ్శబ్దంలో ఒక టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైమర్ నీకు కనిపించదు, వినిపించదు, కానీ అది పరిగెడుతూనే ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది. దాన్ని నువ్వు దైవం అంటావో, ప్రకృతి అంటావో, లేక కర్మ అంటావో అది నీ ఇష్టం. కాని అది ఒకటుంది. అది నిన్ను నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఒక మనిషి నిన్ను నమ్మాడంటే వాడు నీకు తన జీవితంలోని అత్యంత బలహీనమైన భాగాన్ని అప్పగించాడని అర్థం. ఆ బలహీనతను ఆయుధంగా మార్చుకుని నువ్వు వాణ్ణి గాయపరిచినప్పుడు నువ్వు గెలవలేదు. కేవలం ఒక పెద్ద అప్పు చేశావు. ఆ అప్పు తీర్చే రోజొకటి వస్తుంది. ఆ రోజుకోసం ఆ కర్మ ఎదురుచూస్తూ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా తెలివైన వాణ్ణి, నామీద ఎవరికీ అనుమానం రాదు అని. నిజమే, మనుషులు నిన్ను కనిపెట్టలేకపోవచ్చు. కాని నువ్వు చేసిన ఆ పని నీ డిఎన్ఏలో కలిసిపోతుంది. నువ్వు నమ్మిన మనిషిని ఎంత బాధ పెడతావో బెట్టు. నీకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. నీకు తోచినంత క్రూరంగా ప్రవర్తించు. కాని ఒకటి మాత్రం వ్రాసిబెట్టుకో, నువ్వు వాళ్లకి ఎంత బాధనిచ్చావో అంతకు మించి, అవును, అంతకు మించి ఎక్కువ బాధను నువ్వు అనుభవించబోతున్నావు. ఇది బెదిరింపు కాదు, ఇది ఒక గణితం. నువ్వు సముద్రంలోకి విసిరిన రాయి ఎంత పెద్దదైతే అది సృష్టించే అలలు కూడా అంత పెద్దవిగానే ఉంటాయి. అవి తిరిగి తీరానికి రాక తప్పదు. కర్మ అనేది తక్షణమే స్పందించదు. అదే దానిలో ఉన్న అతిపెద్ద క్రూరత్వం. నువ్వు తప్పు చేసిన వెంటనే నీకు శిక్షపడితే అది ఒక పాఠమవుతుంది. నువ్వు జాగ్రత్త పడతావు. కాని కర్మ నిన్ను మొదట వదిలేస్తుంది. నువ్వు చేసిన తప్పును మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్నప్పుడు, నువ్వు అత్యంత సంతోషంగా ఉన్నప్పుడు, నీ దగ్గర పోగొట్టుకోడానికి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అప్పుడు వస్తుంది ఆ పాత అప్పును వసూలు చేయడానికి. నువ్వు ఏ మనిషినైతే ఏడిపించావో ఆ మనిషి ముఖం కూడా నీకు గుర్తుండదు. కాని ఆ మనిషి అనుభవించిన ప్రతి సెకను ఆవేదన నీకు ఒకేసారి పరిచయం అవుతుంది. నమ్మిన మనిషిని మోసం చేయడమంటే నీ చుట్టూ ఉన్న గాలిలో విషాన్ని కలపడం లాంటిది. ఆ గాలిని నువ్వే పీల్చాలి. నువ్వు ఎవరినైతే బాధపెట్టావో వాళ్లు నీమీద పగ తీర్చుకోకపోవచ్చు. వాళ్లు చేతకాని వాళ్లని నువ్వు నవ్వుకోవచ్చు. కాని గుర్తుంచుకో, ఎవరైతే తిరగబడలేరో, ఎవరైతే ఏమీ చేయలేక కుమిలిపోతారో వాళ్ల తరఫున ప్రకృతి పోరాడుతుంది. ఆ పోరాటం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కాని దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అండబలముండొచ్చు, కాని ఏదీ నిన్ను ఆ బాధ నుంచి కాపాడలేదు. నువ్వు పడే ఆ బాధ ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. అది మానసికమైన నరకం కావచ్చు. నీకు అత్యంత ఇష్టమైన మనిషి నిన్ను అలాగే నమ్మించి మోసం చెయ్యొచ్చు. నువ్వు ప్రాణంగా ప్రేమించే వస్తువు నీ కళ్లముందే ముక్కలు కావచ్చు. నువ్వు గౌరవం అనుకున్నది బజారున పడచ్చు. అప్పుడు నువ్వడుగుతావు, నాకే ఎందుకిలా జరుగుతోంది, నేను ఎవరికీ ఏ కీడు చేయలేదే అని. కాని లోపల ఎక్కడో నీ అంతరాత్మ ఒక చిన్న స్వరాన్ని వినిపిస్తుంది. ఏళ్ల క్రితం నువ్వు చంపేసిన ఆ నమ్మకం గుర్తొస్తుంది. ఆ మనిషి కళ్లలోని ఆవేదన నీ కళ్ల ముందుకొస్తుంది. కర్మ అనేది ఒక సర్కిల్. అది ఎక్కడ మొదలైందో అక్కడికే రావాలి. నువ్వు ఒకరిని తక్కువ చేసి చూసినప్పుడు, నువ్వు ఒకరి కన్నీటికి కారణమైనప్పుడు, నువ్వు నీ భవిష్యత్తులో ఒక ముళ్ళును నాటుతున్నావు. ఆ ముళ్ళుమీద నువ్వు నడవాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఆ టైంలోపు నువ్వు దాన్ని మర్చిపోతావు. కాని కర్మ మర్చిపోదు. అది చాలా ఓపికగా ఎదురుచూస్తుంది. నీ అహంకారం గరిష్ట స్థాయికి చేరినప్పుడు, నిన్ను కిందకి పడేయడానికొచ్చే ఆ ఒక్క దెబ్బ చాలు. నువ్వు ఎవరో నీకర్థం కావడానికి. మనం ఇచ్చే ప్రతి బాధ ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అది వడ్డీతో సహా తిరిగొస్తుంది. ఎదుటివాడు అమాయకుడు అని నువ్వు సంబరపడకు. వాడి అమాయకత్వమే నీకు అతిపెద్ద శిక్షగా మారుతుంది. ఎందుకంటే నువ్వు ఒక పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేశావు. నమ్మకం అనేది ఈ సృష్టిలో అత్యంత అరుదైనది. దాన్ని పాడుచేసినవాడు ఏ కాలంలోనూ సుఖపడిన చరిత్ర లేదు. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న సుఖం శాశ్వతం కాదు. అది కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. నువ్వు చేసిన గాయం మాసిపోవచ్చు కాని ఆ గాయం తాలూకు గుర్తు నీ వెంటే ఉంటుంది. నువ్వు పడే బాధకు ఏ మందుండదు. ఎందుకంటే ఆ బాధ నీ లోపల్నుంచి వస్తుంది.
నువ్వు ఎవరికైతే అన్యాయం చేశావో వాళ్లను వెతికి క్షమాపణ అడిగే అవకాశం కూడా నీకు దక్కకపోవచ్చు. కాలం ఆ తలుపులను మూసేస్తుంది. అప్పుడు మిగిలేది కేవలం పశ్చాత్తాపం మాత్రమే. కాని ఆ పశ్చాత్తాపం నిన్ను కాపాడలేదు. అది నిన్ను ఇంకా ఎక్కువగా దహిస్తుంది. మనుషుల్ని మోసం చేయడం చాలా సులభం, వాళ్లని ఏడిపించడం ఇంకా సులభం. కాని ఆ తర్వాత వచ్చే పరిణామాలను భరించడం మాత్రం అసాధ్యం. నువ్వు పెట్టిన ప్రతి బాధను నువ్వు అనుభవించాలి. ఒక్క గ్రాము కూడా తక్కువ కాకుండా ఖచ్చితమైన కొలతతో అది నీ దగ్గరకొస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా వినేవాడెవడూ ఉండడు. ఎందుకంటే నువ్వు చేసినప్పుడు వినేవాళ్లని నువ్వే దూరం చేసుకున్నావు. చాలామంది అనుకుంటారు, నేనిప్పుడు బాగున్నాను కదా, నాకేం కాదు అని. అది ఒక భ్రమ. సముద్రపు అల వెనక్కి వెళ్తోందంటే అదింకా పెద్ద వేగంతో రావడానికి సిద్ధమవుతోందని అర్థం. నీ జీవితంలో ఇప్పుడు ఉన్న ప్రశాంతత అటువంటిదే. నువ్వు చేసిన పనుల తాలూకు అలలు ఇంకా నీ దగ్గరకు చేరలేదు. అవి దారిలో ఉన్నాయి. అవి వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు. ఆ బాధను వర్ణించడానికి మాటలుండవు. నువ్వు ఎదుటివాడికి ఇచ్చిన బాధను కేవలం త్రాసులో ఒకవైపు వేస్తే కర్మ రెండోవైపు నీకిచ్చే బాధను వేస్తుంది. అప్పుడు నీవైపున్న పళ్ళెమే కిందకు దిగుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు పంచిన ప్రేమ నీకు రక్షణగా నిలిస్తే నువ్వు పంచిన బాధ నీకు ఉరితాడుగా మారుతుంది. నమ్మిన మనిషిని నువ్వు ఎంత బాధపెడతావో పెట్టు, కాని ఒకటి గుర్తుంచుకో, ఆ బాధను భరించే శక్తిని కూడా ఇప్పుడే సంపాదించుకో. ఎందుకంటే నువ్వు ఎదురుచూడని సమయంలో, నువ్వు తట్టుకోలేని విధంగా అది నీ తలుపు తడుతుంది. మనం చేసే పనులే మన నీడల్లా మనల్ని వెంటాడుతుంటాయి. ఆ నీడనుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మనం ఎవరికి ఏదిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది ఈరోజా, రేపా అనేది ముఖ్యం కాదు. అది తిరిగి రావడం మాత్రం ఖాయం.